అందరికీ నమస్కారం. బీజేపీ టాప్ నేత ఆత్మహత్య. తీవ్ర దుఃఖంలో మోడీ. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ 34 ఏళ్ల బీజేపీ మహిళా నాయకురాలు ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది. సూరత్‌లోని వార్డ్ నంబర్ 30లో దీపికా పటేల్ అనే బీజేపీ మహిళా మోర్చా నాయకురాలుగా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే నిన్న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకొని మరణించింది. కార్పొరేటర్ చిరాగ్ సోలంకి ఇతర కుటుంబ సభ్యులు ఆమెకు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికి ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని సీనియర్ పోలీస్ అధికారి విజయ్ సింగ్ గుర్జార్ తెలిపారు. ఉరివేసుకొని చనిపోయినట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. కాల్ రికార్డు, ఫోరెన్సిక్స్ పరీక్షల్ని పోలీసులు విశ్లేషిస్తున్నారు. దీపిక చనిపోయే ముందు చిరాగ్ సోలంకికి చివరిసారిగా ఫోన్ చేసిందని పోలీసులు తెలిపారు. తాను ఒత్తిడిలో ఉన్నానని, బతకలేనని దీపిక చిరాగ్‌తో చెప్పిందని వెల్లడించారు. చిరాగ్ ఆమె ఉంటున్న ఇంటికి వెళ్ళేసరికి తలుపులు మూసేసి ఉన్నాయని, 13, 14, 16 ఏళ్ల పిల్లలు ఇంట్లో మరో గదిలో ఉన్నారని పోలీసులు తెలిపారు. చిరాగ్ తలుపులు పగలగొట్టి చూసేసరికి దీపిక ఉరేసుకొని కనిపించింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఆమె ఎందుకు మరణించిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం చిరాగ్ సోలంకికి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆమెను తన సోదరిగా భావించినట్లు సోలంకి చెప్పాడని పోలీసులు వివరించారు. చూసారా ఫ్రెండ్స్? ఇవి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.